హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మనీ శ్రీమణి ఛానల్. ఇవాళ నేను సొరకాయ పచ్చడి చేస్తున్నానండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకైనా, దోశ, ఇడ్లీ ఇలా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి ఎలా చేస్తానన్నది. వెరీ సింపుల్గా చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగా అండి, కొద్దిగా ఆయిల్. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ సొరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. ఇక్కడ ఈ సొరకాయ ముక్కలకి విత్తనాలు ఉండకూడదండి, అంటే లేతది తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఈ ముక్కలన్నీ వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి ఇలా కలుపుకోవాలి. సొరకాయలని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇవి పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీ అండి, ఇవి వేసుకోవాలి. ఒక 4-5 వేసుకున్నానండి నేను. ఇక్కడ లేత తీసుకుంటే మనము తొక్క కూడా తీయాల్సిన అవసరం లేదండి. అదే ముదురు సొరకాయ అలా అయితే కొంచెం తొక్క కూడా తీసి వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి కలిపాను కదా, టొమాటోస్ వేసుకున్నాం. టొమాటోస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్నాం. వీటిని ఇలా ఆయిల్లో మనం వేపుకుంటుంటేనే మంచి స్మెల్ కూడా వస్తుందండి. మంచి స్మెల్, చూడ్డానికి కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూసారా అండి, మన ఫ్లాగ్ కలర్స్ వైట్, గ్రీన్, ఆరెంజ్ అలా. ఒకసారి ఇలా కలిపేసుకున్నామండి. ఇప్పుడు కాస్త పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకున్న తర్వాత మనం ఒకసారి ఇలా ముక్కల కంటటికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసాక ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాం. అక్కడ సొరకాయ ముక్కలు మగ్గేలోపు నేను ఇక్కడ జొన్నపిండి కలిపి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మన సొరకాయ ముక్కలు ఎంతవరకు వచ్చాయో చూద్దామండి. చాలా బాగా ఉడికిపోయాయండి, కనిపిస్తుందండి. చూడండి, ఇలా కనిపిస్తుందండి. చూడండి, ఇలాగా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం చింతపండు వేసుకుందామండి. చింతపండు వేసుకుని కలిపేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ సొరకాయ ముక్కలు మనం చల్లబడేలోపు నేను ఇక్కడ జొన్నపిండి కలిపేసుకుంటున్నానండి. సొరకాయ ముక్కలు బాగా చల్లారాయండి. నేను అంతలోపు చూడండి జొన్నపిండి కూడా కలుపుకొని వచ్చా. ఇలా ఒకేసారి 2 పనులు కూడా చేసుకోవచ్చండి. ఈ చల్లారిన ముక్కల్ని మనం మిక్సీ జార్లోకి తీసుకుంటున్నామండి. ఇలాగా మిక్సీ జార్లోకి తీసుకొని మనం ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందామండి. ఇలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం ఇందులో కాస్త ఆయిల్ వేసుకుందాం. కాస్త ఆయిల్ వేసుకున్నానండి పోపు పెట్టడానికి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలండి, కొద్దిగా ఆవాలు,
కొద్దిగా మినపప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా జీరా, ఒక 5-6 మెంతులు, అలాగే 2 ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మనం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇందులో వేసేసుకున్నాం. వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. అంతేనండి, మన సొరకాయ పచ్చడి రెడీ అయిందండి. ఒకసారి ఈ పచ్చడి ట్రై చేయండి. ఈవెన్ చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ జొన్న రొట్టెల కోసం మన వంకాయ కర్రీ రెడీగా ఉన్నదండి. ఓకేనండి, బాయ్ బాయ్ అండి. ఇంకా నేను జొన్న రొట్టెలు చేసేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.